హైవే నుంచి ఒకసారి మనం సిటీలోకి వెళ్దాం. సిటీలో సిచ్యువేషన్ ఎలా ఉందనేది వివరించడానికి మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఇంతకు ముందు హైవే చూసాం, అది హైవేనా? అంటే జనరల్ గా వాటర్ వచ్చినా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో ఒక వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వాహనాలు సగం మునిగిపోయేంతగా ఇంతగా నీరు నిలిచిపోవడం ఎప్పుడు చూడలేదు. సిటీలో ఎలా ఉంది సిచ్యువేషన్? సిటీలో కూడా అలాగే కనిపిస్తోందా? ఖచ్చితంగా గత 20 ఏళ్లలో ఎప్పుడు ఈ స్థాయిలో వర్షం చూడలేదని నగరవాసులు కూడా చెప్తున్నారు. ప్రజెంట్ నేను 2 రోడ్లకి మధ్య ఉన్నటువంటి డివైడర్ మీద నిలబడి ఉన్నాను. దాదాపు చూస్తే రోడ్డుకి డివైడర్కి దాదాపు 3 నుంచి 5 ఫీట్ల వరకు కూడా హైట్ ఉంటుంది. కానీ నేను డివైడర్ మీద నిలబడితేనే దాదాపు మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఈ రోడ్డు మనం చూస్తే కనుక ఇది విజయవాడలో ఉన్నటువంటి పిన్నమనేని క్లినిక్ రోడ్డు. దాదాపు డివైడర్తో సమానంగా రోడ్ల మీద నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఎటు చూసినా కూడా జలమయం అయిపోయినాయి. డివైడర్ ఎక్కడ కూడా కనబడట్లేదు. కాలువని తలపిస్తున్న విధంగా రోడ్లన్నీ కూడా ఉన్నాయి. విజయవాడ వ్యాప్తంగా ఎటు చూసినా బందర్ రోడ్, ఏలూరు రోడ్డు అండ్ అలాగే లోపల కనెక్టెడ్ చిన్న చిన్న లైన్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇదే స్థాయిలో మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి నాన్ స్టాప్గా బ్రేక్ లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దాదాపు ఇప్పుడు కొంత గ్యాప్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి నీటిని ఆల్టర్నేటివ్గా డ్రైనేజీలోకి పంపించాలన్నా కూడా మొత్తం డ్రైనేజీ నీరు కూడా పొంగి పొరులుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎటు చూసినా కూడా స్ట్రక్ అయిపోయింది. మొత్తం డ్రైనేజెస్ అన్నీ కూడా ఎక్కడెక్కడ జామ్ అయిపోయి డ్రైనేజెస్తో సమానంగా రోడ్లపైన నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. విజయవాడ మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎటు చూసినా కూడా బందర్ రోడ్, ఏలూరు రోడ్ లాంటి మెయిన్ రహదారులన్నీ కూడా జలమయం అయిపోయాయి. కాలువలను తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక చిన్న రోడ్లు అయితే పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న రోడ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జలమయం అయిపోవడంతో ఎక్కడెక్కడ బ్యారిగేట్స్ పెట్టేసి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఏదైతే రోడ్ చూస్తున్నామో ఈ రోడ్ మనం చూస్తే కనుక అసలు రోడ్డు డివైడర్ ఏది కనపడట్లేదు. ఒక కాలువలాగా ఉంది. మరోపక్క షాప్స్, ఏవైతే షాప్స్ ఇల్లు ఉంటాయో వీటన్నిటిలోకి వర్షపు నీరు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఇప్పటికే ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకి రెడ్ అలర్ట్ ఇచ్చారో రెడ్ అలర్ట్తో ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్గా వర్షం కురుస్తూనే. ఒక పక్క విజయవాడలో దాదాపు 70% అన్ని ఇళ్ళన్నీ కూడా కొండ ప్రాంతాల పైనే ఉంటాయి. సో కొండ ప్రాంతాల పైన ఉండేటటువంటి ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే మనం చూసాము ఉదయం నుంచి మొగల్రాజపురంలో జరిగినటువంటి భారీ ప్రమాదం ఏదైతే ఉందో దాంట్లో 4 చనిపోయారు. కొండల కింద ఇంకెంతమంది ఉన్నారో పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. రెస్క్యూ ఆపరేషన్ చేసేటటువంటి వారి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే కొండ ప్రాంతం కిందే రెస్క్యూ చేస్తున్నారు. తీస్తున్నటువంటి సమయంలోనే మళ్ళీ కొండ చర్యలు విరుగుపడ్డాయి. ఎప్పుడైతే ఆ ఒక డెడ్ బాడీని గుర్తించారో అది తీసే లోపే మరోసారి ఆ డెడ్ బాడీ మీద భారీ ఎత్తున కొండ చర్యలు విరుగుపడడంతో రెస్క్యూకి ఇప్పుడు బ్రేక్ కూడా పడిందనే చెప్పాలి. సో ఈ స్థాయి వర్షం అనేది విజయవాడలో ఇది దాదాపు 20 ఏళ్ల తర్వాత మొదటిసారనే చెప్పాలి. మొత్తం అన్నీ కూడా జలమయమైపోయి కొండ ప్రాంతాలు అటు ఒక్క మొగల్రాజపురం అనే కాదు, ఎగువన ఉన్నటువంటి మొత్తం ఏదైతే ఇంద్రకీలాద్రి దగ్గర నుంచి 1 టౌను అండ్ అలాగే క్రీస్తురాజపురము, మాచవరము, గుణదల అండ్ అలాగే మిగతా ఏరియాలన్నీ కూడా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రమాదకరంగానే ఉందని చెప్పాలి. దాంతో ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు సీఎం సైతం ఈ అంశానికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. కొండ ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయించాలని చెప్పారు. ముఖ్యంగా మనం ఉన్నటువంటి ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో తెలియదు. ఒకవేళ ఓపెన్ చేస్తున్నా డ్రైనేజెస్ ఉన్నా కూడా చాలా ప్రమాదం, ఖచ్చితంగా ప్రాణాపాయ స్థితికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ వాహనాలన్నీ ఆగిపోతున్నాయి. పాదచారులకు సంబంధించి నడిచేటటువంటి పరిస్థితి లేదు. ఎమర్జెన్సీ మీద బయటకు వెళ్ళిన అంబులెన్స్లకు సంబంధించి కానీ ఇతర వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వాటర్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ వర్షాన్ని ఇప్పుడున్నటువంటి వర్షాన్ని దాదాపు ఎప్పుడు కూడా చూడలేదని చెప్తున్నారు. సో ఒకవేళ విఎంసీ అధికారులు ఇప్పటికే చేతులు ఎత్తేసారు. దీన్ని క్లియర్ చేయాలన్నా కూడా వర్షం కాస్త తగ్గితే కానీ క్లియర్ చేయలేమని చెప్తున్నారు. ఇప్పుడు కొంత గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ వర్షం పెరిగితే కనుక మొత్తం రోడ్లని ఇంకా జలమయమైనటువంటి పరిస్థితి అయితే విజయవాడలో మనకు కనిపిస్తూ ఉంది. రైట్ క్రాంతి, అదే